నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ప్రముఖ దర్శకుడు. వివాదాలకు కేర్ అడ్రస్ అని చెప్పాలి ఆయన గురించి. రామ్ గోపాల్ వర్మ. ఆయన్ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు అనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన ముఖ్యంగా ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులపై అనుచితమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైనటువంటి రాతలు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినటువంటి అంశాలకు సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా ప్రకాశం జిల్లా, అలాగే గుంటూరు జిల్లాలో. దీనికి సంబంధించి విచారణకు నేను హాజరు కాలేను, నా మీద ఏవైతే మోపినటువంటి ఈ కేసులు ఉన్నాయో వాటిని కొట్టివేయండి అని క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. దానికి సంబంధించి తాజాగా వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే, అసలు అలా కుదరదు అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చింది. దీంతో రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నారు. ఎందుకనంటే చాలా వివాదాస్పదమైనటువంటి, అనుచితమైనటువంటి, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ ఈ ముగ్గురి మీద అయితే తరచూ పోస్టులు పెట్టడమే. ఆయన సినిమాల్లో కూడా వారి యొక్క పాత్రలను విభిన్న రూపాల్లో చూపించడం, అలాగే కొన్ని ప్రెస్ మీట్స్లో ఆయన మాట్లాడటం, ముఖ్యంగా ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేసినటువంటి పోస్టులే ఇప్పుడు ఆయన్ను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టాయి అని ఒక చర్చ జరుగుతుంది. ఇటు రాజకీయంగా, అలాగే సినిమా పరిశ్రమలో కూడా ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టారు, ఎలా రెచ్చిపోయారు, అసభ్యకరంగా ప్రతి ఒక్కరిని చిత్రీకరిస్తూ పెట్టారు. దానిలో బాధితులుగా విజయమ్మ, షర్మిల, వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి కూడా ఉన్నారు. ఎవరిని కూడా వదల్లా. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు రాష్ట్రంలో ఏర్పడ్డాయో మనం చూస్తున్నాం. వరుసగా కేసులు నమోదు, మరికొంతమంది అరెస్టు. అది కూడా వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి ఒక సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో ఆ వింగ్ నిర్వహించే వారిని అరెస్ట్ చేశారు, కొంతమంది కోసం గాలిస్తున్నారు. ఇటువంటి క్రమంలో రామ్ గోపాల్ వర్మపై కొంతమంది ఫిర్యాదు చేయటం, కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకనంటే ఆయన ఏ రకమైనటువంటి పోస్టులు పెట్టారో అనేది అందరికీ తెలుసు. వారి ఫోటోలను మార్పింగ్ చేస్తూ కూడా అసభ్యకరంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పెట్టారు. కొంతమంది అయితే మమ్మల్ని క్షమించండి అని చెప్పి ముందుకొచ్చి అపాలజీ చెప్పినటువంటి పరిస్థితి. ఉదాహరణకు శ్రీరెడ్డి, ఆమె ఏ విధంగా సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలపై విరుచుకుపడ్డారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సో ఇటువంటి సందర్భంలో రామ్ గోపాల్ వర్మ ఆయన్నైతే ఖచ్చితంగా అరెస్టు చేయబోతున్నారు. పోలీసులు విచారించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేయటం అయితే ఖాయంగా కనిపిస్తుంది అనేది బాగా వినిపిస్తుంది. ఎందుకంటే కోర్టు డైరెక్షన్ విచారించండి అని ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఎందుకంటే ఈయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ని కొట్టివేసినటువంటి హైకోర్టు, మీరేమైనా ఉంటే న్యాయస్థానాల్లో తేల్చుకోండి, బెయిల్ పిటిషన్ వేసుకోండి, అంతేగాని క్వాష్ పిటిషన్ వేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి. సో ఇటువంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చాలా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక రామ్ గోపాల్ వర్మే కాదు, అటు పోసాని కృష్ణమురళిపై కూడా ఎన్నో కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తమ అభిమాన నాయకులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టారు, కాబట్టి వారిపై చర్యలు తీసుకోండి అని చెప్పి. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని తమ పార్టీ నాయకులను, కుటుంబ సభ్యులను కించపరుస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టినటువంటి వారిని
వారి భరతం పట్టండి, వారిపై చర్యలు తీసుకోండి అని చెప్పి ఇప్పటికే కూటమి నేతలు, ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక డైరెక్షన్ ఇచ్చారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి. మొత్తానికి ఇంకా రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మారింది.